ఈరోజు ఏం కూర వండుదామా అని ఆలోచిస్తుంటే వంకాయ ఒకటే కనిపించింది నాకు. ఇంకా గుత్తి వంకాయ చేసేద్దామా నేనైతే ఫిక్స్ అయిపోయాను. ముందుగా మిక్సీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నదంతా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ కర్రీ ఇలా చేయడం మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి. బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోగా వంకాయల్ని కోసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత మూత తీసుకుని వంకాయలు, టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి వేరే పని చేసుకుంటూ ఈ కూర కోసమే మర్చిపోయాను. మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఆల్మోస్ట్ మాడిపోవడానికి రెడీగా ఉంది. సిమ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే మొత్తం మాడిపోయేది. కిందే కదా కొంచెం అడుగంటింది, పైన బాగానే ఉంది కదా అని చెప్పి వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కర్రీని అప్పుడు కారం వేసాను. నేను 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత దింపేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నచ్చితే లైక్ చేయండి.